హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి చెప్పుకుందామంటే చెప్పుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రవి ఏకాంతంగా నాకు బయటికి వెళ్ళాలని ఉంది అని శృతి అంటుంటే అప్పుడు రవేమో నాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పటికే మన రెండు ఫ్యామిలీస్ దూరం అయ్యాయి, ఇలా వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. ప్రేమ గెలవడం అంటే ప్రేమించుకున్న వాళ్ళందరూ అందరిని దూరం చేసుకుని పెళ్లి చేసుకోవడం కాదు శృతి, వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం అని అంటాడు. అప్పుడు శృతి ఏమో అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే మనం విడిపోవాలా అని అంటుంది. అప్పుడు రవి మనం హడవిడిగా పెళ్లి చేసుకున్నాం కదా, పెళ్లి గురించి నేను ఎన్నో కలలు కన్నాను, కానీ అవేవి కూడా నిజం కాలేదు. కనీసం మన ఫస్ట్ నైట్ అయినా సాంప్రదాయబద్ధంగా జరగాలని నా కోరిక. మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి మాట్లాడుకొని మంచి ముహూర్తం పెట్టించి సంతోషంగా మనల్ని శోభనం గదిలోకి పంపించాలని నా కోరిక అంతానైతే చెప్తాడు. అప్పుడు శృతి ఏమంటున్నా రవి, మన దీపావళికి నువ్వు మీ ఇంటికి వెళ్తే ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా? ఒకవేళ మీ ఇంట్లో అందరూ ఒప్పుకున్నా కూడా మీ బాలు అన్నయ్య ఒప్పుకుంటాడా? మనకి దొరికిన టైం ను వేస్ట్ చేసుకుంటూ ఇలా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం హ్యాపీగా ఉండలేం. నువ్వు నాతో ఉన్నంతసేపు నా గురించి మాత్రమే ఆలోచించాలి అని తనైతే చెప్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మనోజ్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే అక్కడికి రోహిణి వస్తుంది. ఏంటి నువ్వు ఆఫీస్ టైంకి వెళ్తున్నావు కదా, ఇంత ఎర్లీగా వెళ్తున్నావు, ఇది మీ బాస్ నోటీస్ చేశాడా అని అంటుంటే అప్పుడు మనోజ్ లేదు రోహిణి, మా కొలీగ్స్ అయితే నాకంటే ముందే వెళ్తారు అని తనైతే చెప్తాడు. అప్పుడు రోహిణి అంటే నువ్వు ఇలా లేట్ గా వెళ్తుంటే మీ బాస్ నేను ఏమి అనడా అంటుంటే అప్పుడు మనోజ్ మా బాస్ నన్ను ఏమి అనడు, నేనే బాస్ అని తన మాటల వల్ల డౌట్ వచ్చి చేశాడు. దాంతో రోహిణికి చాలా డౌట్ వస్తుంది. అంటే నువ్వు అసలు కారు షోరూమ్ కి వెళ్తున్నావా లేక ఉద్యోగం బుడగొట్టుకొని ఇంకెక్కడికైనా వెళ్తున్నావా అని తనైతే చెప్తుంది. అప్పుడు మనోజ్ తన మాటలతో మేనేజ్ అయితే చేస్తాడు. తర్వాత రోహిణి సరే గాని ఈ నెల నువ్వు ఎన్ని కార్లు అమ్మావు అని అంటుంటే అప్పుడు మనోజ్ ఓ 15 దాకా అమ్మాను అని తనైతే చెప్తాడు. అప్పుడు రోహిణి అంటే నువ్వు నీ టార్గెట్ మించి అమ్ముతున్నావు అనమాట, ఇంత బాగా చేస్తున్నావు కదా అని తను చెప్పగానే అప్పుడు మనోజ్ ఏమో అంటే జాబ్ మానేయమంటావా అని అంటాడు. అప్పుడు రోహిణి నువ్వు మానేస్తే నీకు అసలైన రోహిణి నువ్వు చూసావు, మీ బాలు కన్నా నేను పెద్ద రౌడీని అవుతాను అని చెప్తుంది. తర్వాత బాలు కన్నా మనమే ఇంటికి ఎక్కువగా డబ్బులు ఇవ్వాలి, అలా చేస్తేనే మనకి ఎక్కువ మర్యాద వస్తుంది అని తనైతే చెప్తుంది. తర్వాత మనోజ్ ఆఫీస్ కి వెళ్తానంటూ తన నాన్నకి చెప్తుంటే అప్పుడు సత్యం ఎలా ఆఫీస్ కి వెళ్తున్నావురా అని తనైతే అంటాడు. అప్పుడు మనోజ్ ఏమో నేను ఆటోలో వెళ్తున్నానని చెప్తాడు. దాంతో సత్యం ఇలా ఎన్ని రోజులు నీ ఆటోలో వెళ్తావు, నువ్వు మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు కదా, కంపెనీలో అడిగి లోన్ తీసుకుని మంచి కారు కొనుక్కోవచ్చు కదా అని తనైతే చెప్తాడు. దాంతో ప్రభావతి అక్కడే ఉంటుంది కాబట్టి అప్పుడు మనోజ్ ఏమో అమ్మా నాన్న కారు కొనమంటున్నాడమ్మా అని అనగానే అప్పుడు ప్రభావతి నాకెందుకు చెప్తున్నావురా, కావాలంటే మీ నాన్నని కూడా ఆఫీస్ కి తీసుకువెళ్లి మీ నాన్నదో సంతకం బాలుదో సంతకం షూరిటీ పెట్టించు అని చెప్పగానే అప్పుడు అక్కడికి రోహిణి వస్తుంది. ఏంటంటే అంటే అప్పుడు ప్రభావతి మీ మామయ్య లోన్ మీద కారు కొనుక్కోమంటున్నాడు కాబట్టి నువ్వు వెంట వెళ్ళి ఆ కారు సంగతి ఏంటో చూడు అని తనైతే చెప్తుంది. అప్పుడు రోహిణి కరెక్టే ఆంటీ, ఈ ఐడియా నాకు రాలేదు, మామయ్య గారికి వచ్చింది కదా, నిజంగానే మీ బాస్ తో చెప్పి లోన్ మీద కారు కొనుక్కోవచ్చు కదా అని మనోజ్ తో అంటుంటే అప్పుడు మనోజ్ చాలా టెన్షన్ పడుతూ అదంతా వదిలే గాని అమ్మ నాకు చాలా ఆకలి వేస్తుంది అని చెప్పగానే అప్పుడు ప్రభావతి తనకి భోజనం అయితే వడ్డిస్తుంది. తర్వాత రోహిణి ఆంటీ ఈ నెల మనోజు 15 కార్లు అమ్మాడంట, పైగా ఇష్టం వచ్చినప్పుడు రావచ్చంట, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చంట, ఫుల్ ఏసీలోనే ఉంటాడంట, నిద్ర వస్తే పడుకోవడానికి అని తను చెప్పేలోగా అప్పుడు ప్రభావతి బెంచీలు కూడా ఉన్నాయట కదా అని అంటుంది. దాంతో రోహిణికి డౌట్ వచ్చేసి ఇదంతా నీకెలా తెలుసు అంటే మళ్ళీ మనోజ్ కవర్ చేస్తాడు. తర్వాత రోహిణి నాకు ఆటో వచ్చింది వెళ్తానంటూ బయటికి వస్తుంది. దాంతో ప్రభావతి కూడా రోహిణి దగ్గరకు వచ్చేసి అమ్మ రోహిణి నేను కూడా నీతో పాటు వస్తానమ్మా, మీ మామయ్య పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పటి నుండి హాస్పిటల్ కి వెళ్లి ఇంటికి వచ్చినప్పటి వరకు నేను ఏడ్చి ఏడ్చి నా ముఖం అంతా డల్ అయిపోయిందమ్మా, అలాగే నువ్వు బోర్డు కూడా మారుస్తానని చెప్పావు కదా, అదేంటో చూసేసి నాకు తోచిన సలహాలు ఇస్తానమ్మా, అందుకే నేను కూడా నీతో పాటు వస్తానమ్మా అని తనది చెప్తుంది. దాంతో రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఆంటీ నేను ఇప్పుడు పార్లర్ కి వెళ్ళడం లేదు, ఇంటికి వచ్చాక నేనే నీకు ఫేషియల్ చేస్తాను అని చెప్పేసి తన అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా తన జాబ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా నీ జాబ్ గురించి బాలుగాడికి తెలిసినట్లయితే అస్సలు ఊరుకోడు, అందుకే ఏదో ఒక పని చూసుకొని రారా అని తనకైతే చెప్పి అక్కడి నుండి అయితే పంపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ఏంటి వాడు కంపెనీకి వెళ్ళడం లేదా, ఏదో ఒక పని చూసుకోమని చెప్తున్నావు అని తనైతే అంటాడు. అప్పుడు ప్రభావతి ఈ రోజు ఆఫీస్ లేదంట, అందుకే అలా చెప్పానని అబద్ధం అయితే చెప్తుంది. తర్వాత బాలు తన కారు క్లీనింగ్ చేస్తున్నప్పుడు తన సొంత కారుని మరో డ్రైవర్ ఒక కస్టమర్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అది చూసిన బాలు ఎంతో జాగ్రత్తగా చూసుకున్న నా కారుని వీడింత క్రూరంగా వాడుతున్నాడేంటి, అసలు వీడు మనిషా మృగమా అంటూ తన దగ్గరకు వచ్చేసి రేయ్ నీకు మనసు అనేది ఉందా, అసలు నీకు మానవత్వం ఉందా, అసలు నువ్వు మనిషివేనా అంటాడు కోపంగా. అప్పుడు ఆ డ్రైవర్ ఏమో ఏం మాట్లాడుతున్నారండి, అసలు నేను ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు దొరుకుతున్నారు అంటుంటప్పుడు బాలు నిన్ను తిట్టి అలా కొట్టాలా, నీలాంటివన్నీ నరికి పారేయాలి అని అంటాడు. అప్పుడు ఆ డ్రైవర్ ఏమో నరికి పారేస్తారా, అసలు నేను చేసిన తప్పేంటి అని అంటుంటే అప్పుడు బాలు
కారు నడుపుతున్నప్పుడు కారును ఎలా చూసుకోవాలో నీకు తెలియదా? కన్న బిడ్డలా చూసుకోవాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కారు స్టార్ట్ చేసే ముందు కారుని కడగాలన్న జ్ఞానం కూడా నీకు లేదా? అన్నం పెట్టే కారును ఎలాగైనా చూసుకునేది అని చాలా కోపం చేస్తుంటే అప్పుడు ఆ డ్రైవర్ ఏమో, ఇంతకి మీరు ఎవరండి? మా ఓనర్ కూడా నన్ను ఇంతలా తిట్టలేదు అని అంటుంటే అప్పుడు బాలు, నేనెవ్వరా? రూపాయి రూపాయి కూడబెట్టి నేను ఈ కారును కొనుక్కున్న ఓనర్ని అంతానైతే చెప్తాడు. అప్పుడు డ్రైవర్, మీరు కారు అమ్మేశారు కదా, ఇప్పుడు నీకు దీని మీద ఎలాంటి హక్కు లేదు, నన్ను తిట్టే అర్హత లేదని చెప్తాడు. దాంతో బాలుకి చాలా కోపం వస్తుంది. వెంటనే గణపతికి కాల్ చేసి, సార్ నాకు కార్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో కారు అమ్మాల్సి వచ్చిందో కూడా మీకు తెలుసు, నేను కార్ని మీ చేతిలో పెట్టేటప్పుడు కొత్త కారులా ఉందా లేదా అని అంటాడు. దాంతో గణపతి, ఇప్పుడేమైంది బాలు, ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు. అప్పుడు బాలు, అంత జాగ్రత్తగా చూసుకున్న నా కారుని మీరు ఓ విధవ చేతిలో పెట్టారు కదా, వాడు ఆ కారుని రఫ్ అండ్ టఫ్ గా వాడుతున్నాడు, ఒక శుభ్రత లేదు, బాధ్యత లేదు, ఓనర్ అంటే అసలు భయమే లేదు, కస్టమర్లు ఎక్కేటప్పుడు గాని దిగేటప్పుడు గాని డోర్లు నెమ్మదిగా వేయాలని చెప్పాలి కదా సార్, కార్ ఇప్పుడు నాది కాకపోవచ్చు కానీ కారే కదా, కొంచెం అర్థం చేసుకోండి సార్ అని చెప్తుంటప్పుడు డ్రైవర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అన్నా నీకు దండం పెడతాను, ఇక నుండి మీ కార్ను చంటి బిడ్డలా చూసుకుంటానన్నా, సార్తో చెప్పొద్దన్నా, నా ఉద్యోగం పోతుంది ప్లీజ్ అన్నా అని రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడు బాలు, సరే గుర్తుపెట్టుకో, పనిని దైవంగా భావించాలి, మనలాంటి డ్రైవర్లకి మనకి కారు అన్నం పెట్టే దైవంతో సమానం, సరే కారును జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి తనని అక్కడి నుండి అయితే పంపిస్తాడు. ఇదిలో ఉంటే తర్వాత మీనా ఇంట్లో వంటంతా పూర్తి చేసుకున్న తర్వాత, మామయ్య ఒకసారి నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పగానే అప్పుడు ప్రభావతి, ఎక్కడికి వెళ్తావు అని చాలా కోపం చేస్తుంటది. అప్పుడు మీనా అమ్మ దగ్గరికి అని చెప్పేసి అబద్ధం అయితే చెప్తుంది. తర్వాత సత్యం అమ్మకి కదా సాయం చేసేది, వెళ్ళమనే పంపిస్తాడు. తర్వాత ప్రభావతి ఫ్రెండ్ కామాక్షి సత్యం ఇంటికి వస్తుంది. సత్యం హెల్త్ గురించి అయితే అడుగుతుంది. అన్నయ్య, మొక్కంత పెరిగిన కొడుకు చెట్టంత ఎదుగుతాడు అనుకునే లోపే ఆ రవిగడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు కదా, ఇవ్వల కాకపోయినా రేపైనా రాకపోతాడా అని అంటుంది. అప్పుడు సత్యం, అలాంటి ఆలోచన మాకు లేవమ్మా, వాడిని నేను బాగా నమ్మాను, నా నమ్మకాన్ని దెబ్బతీశాడు, ఆయన వాడి పేరు వినడానికే నాకు ఇష్టం లేదు అంతానైతే చెప్తాడు. వెంటనే ప్రభావతి అక్కడికి వస్తుంది. టిఫిన్ చేద్దామని కవర్ చేస్తుంటుంది. అప్పుడు సత్యం, ఏంటి బయటికి వెళ్తున్నారా అని అంటుంటే అప్పుడు ప్రభావతి అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. తర్వాత ఇద్దరు కూడా టిఫిన్ చేసి ఉంటారు. మనం రవిగాడిని కలవడానికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పలేదా అని కామాక్షి అంటే అప్పుడు ప్రభావతి, మనం ఇప్పుడు చెప్తే మన ఇల్లు కూడా దాటనివ్వరు కదా, మనం ముందు వెళ్ళి ఆ రవిగాడి ఉద్దేశం ఏంటో తెలుసుకున్న తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడదాం, తర్వాత బాలుతో మాట్లాడదామని ప్రభావతి చెప్తుంది. వారిద్దరు టిఫిన్ చేసి వెళ్తున్నప్పుడు ఆ సాంబార్ పై మూత పెట్టారు, అందులో ఒక బల్లి అయితే పడుతుంది. ఇది మాత్రం ఎవరు గమనించారు. ఇదిలో ఉంటే మరోవైపు మీనా అమ్మ వాళ్ళ ఇంటికి చెప్పేసి ఫైనాన్షియల్ ఆఫీస్ కి అయితే వస్తుంది. బాలు తీసుకున్న ఆ అద్దె కారుని అడగడానికి అయితే వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు, నువ్వు బాలు భార్యవని తెలిస్తే అన్న నీతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళిపో అని వాళ్ళైతే చెప్తారు. దాంతో మీనా రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళేమో ఆ ఫైనాన్షియర్ దగ్గరకు వచ్చేసి జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆ ఫైనాన్షియర్, బాలు రాకుండా తన భార్యను పంపించారు కదా, నేను ఆమెను కలవనని చెప్తాడు. మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.